హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. హీరో పృథ్వీ గారి గురించి అయితే ఏం చెప్తావు? అంటే ఆయన ఫస్ట్ నువ్వు ఆడిషన్‌కి వెళ్ళావు ఇట్లా. సో, మూవీ చెప్పినప్పుడు దీంట్లో ఎన్ని డేస్ ఉంది? నీ క్యారెక్టర్ ఎన్ని డేస్ ఉంది? పృథ్వీ సార్ ఏదైనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు గాని, అంటే ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ పెద్ద హీరో ఫస్ట్. హుహుహు. సో, ఆయన చూస్తేనే బేసిక్‌గా నర్వస్‌గా ఉంటుంది. అవునవును. అరే! మన చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూసి, ఆయన చూసి పెరిగినోళ్ళము. సడెన్‌గా ఆయనతో పాటు చేయడం వేరు. హ్మ్. ఆయన డైరెక్షన్‌లో చేయడం ఇంకొక పెద్ద ఆ! టాస్క్ అసలకి అవును. చెప్పాలంటే. సో, అదసలకి ఎట్లా ఉంది? దాని బ్యాక్ స్టోరీ ఏంటి? ఆయనెప్పుడు అదొక పెద్ద టాస్క్‌లా ఎవరిని చేపియలేదక్క. హ్మ్. ఇది కూడా సేమ్ పృథ్వీ సార్. ఆయనకి కావాల్సింది ఆయనకిచ్చేస్తే చాలు. నేనెప్పుడైనా కొంచెం ఆయన ఒక ఒక మీటర్ ఉంటది ఆయనకి. దానికి తక్కువ చేసినా ఆయనొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ షాట్ కల్లా మనకు అర్థమైపోద్ది మీటర్‌లో ఇచ్చేస్తాం. ఒకవేళ ఎక్కువ చేసినా కూడా నాకిలా కావాలి అంటారాయన నెక్స్ట్ షాట్‌కి. ఆయనకి కావాల్సిందొస్తే చాలు. నువ్వక్కడెళ్ళిపోయి నువ్వు ఫుల్ నీ పొటెన్షియల్ ఉన్నంత ఇచ్చేయాలి అన్నట్టేం లేదు ఆ సీన్‌లో. ఆయన ఒక విజన్ ఉంటది. ఆ విజన్‌కి తగ్గట్టు మనం ఫాలో అయిపోయి ఆయన్ని నమ్మెళ్తే చాలు. ఇప్పుడు ఆ సీన్‌కి అసల పర్టిక్యులర్ ఆ సీన్‌కి చాలా అప్లాస్ వస్తుంది. ఒక నా స్క్రీన్ టైమ్ వచ్చేసి దగ్గర దగ్గర 40 మినిట్స్ దగ్గరలో ఉంటది పక్కా. అవును. సో, ఫస్ట్ డేనే చెప్పారు. పార్ట్ 1లో 'మోహన్ లాల్' గారికి అంత స్క్రీన్ టైమ్ ఉంది. అంటే చూస్తున్నప్పుడు సినిమా అంతా ఆయన ప్రెజెన్స్ ఫీల్ అవుతాం. బట్ ఆయన స్క్రీన్ మీద ఉండేది 45 మినిట్స్ మాత్రమే. సో, అలాంటి స్క్రీన్ టైమ్ నీకిప్పుడు పార్ట్ 2లో వస్తుంది. ఆహ్, అలాంటి క్యారెక్టర్ అన్నట్టు ఫస్ట్ డేనే ఎక్స్‌ప్లెయిన్ చేసారు. అండ్ అది షూట్ చేసేటప్పుడు కూడా ఫ్యూ డేస్ ఒక 2 డేస్ రిహార్సల్స్ కైండ్ ఆఫ్ పెట్టుకున్నాం. అంటే స్క్రిప్ట్ రీడింగ్ గాని అదంతా అలా జరిగింది. సో, అలా చేసేటప్పుడు ఫస్ట్ డేనే నువ్వు నీల్ డౌన్ గాని, స్టార్టింగ్‌లో హౌస్ కాలిపోతూ ఉంటుంది గదా! హ్మ్. 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 నువ్వు సైడ్ నుంచొని ఇట్లా ఉంటావు. సో, అట్లాంటి టైంలో సీన్స్ చేసేటప్పుడు గాని, ఎక్కువ మొత్తం ఎట్లా జరిగింది? అంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ, టైంలో డైలాగ్ చెప్పడం గాని, హ్మ్. అక్కడ ప్రాంప్టింగ్ ఇస్తారా? లేదు అంటే హ్మ్. గనక నువ్వు ఓన్‌గా చెప్పిన తర్వాత డబ్బింగ్‌లో చూసుకుంటారా? ఎట్లా ఉంటుంది అలాంటి సీన్స్‌లో? లేదు లేదు. నాకు హిందీ వచ్చు కాబట్టి అది హిందీ డైలాగ్సే. హ్మ్. సో, ప్రాంప్టింగ్ అదేం లేదు. అండ్ అయన్నీ చేసేటప్పుడు కూడా ఏంటంటే బేసికల్‌గా ఆయన చెప్తారు. నేనెళ్లి సార్ నాకు ఇన్ని వేరియేషన్స్ నేనిలా చెప్తా. కొంచెం యాంగర్ మీటర్ పెంచి ఎమోషన్ తగ్గియాలి. లేదా ఎమోషన్ పెంచి యాంగర్ తగ్గియాలి అన్నట్టు కొన్ని వేరియేషన్స్ ఆయనకి చూపిస్తా. ఆయనెప్పుడు ఓపికగా చూస్తాడు. నేనెళ్లి సార్ మీకోటి చెప్తాంటే చెప్పు చెప్పు అనేసి అలా ఎక్కడున్న మనిషి అక్కడే నించొని మరి చూస్తారు. ఓకే. నేను చెప్పిన తర్వాత నాకు నువ్వు థర్డ్ చేసింది ఫస్ట్ చేసింది కావాలి అన్నట్టు ఆయన చెప్తాడు. నేనెళ్ళి చేసేస్తా. సో, ఓకే. లేదు అంటే ఒక్కోసారి ఆయనే వచ్చి యాక్ట్ చేసి చూపిస్తా ఉంటారు. అది వేరు ఒకటి. యాహ్! సో, ఎన్ని డేస్ చేసుంటావు? అదా 15, 20 డేస్ చేసుంటా అక్క. 15 డేస్. యాహ్! ఓకే. నెక్స్ట్ పార్ట్‌లో కంటిన్యూషన్ ఉంటుందా నీదేమైనా? ఇంకా ఈ పార్ట్‌తో అంటే పెద్దోడు అయిపోయారు కాబట్టి ఇంకేమో ఏమో అక్క ఉండదేమో మేబీ. తెలీదది. అంటే దాంట్లో ట్విస్ట్‌లు ఎట్లుంటాయో తెలీదు. అవునవును. ఎక్కడెక్కడి నుంచో లూప్స్ తీసుకొస్తున్నారు. అంటే హ్మ్. ఇది చూసేటప్పటికే మాకు పార్ట్ 1కి, పార్ట్ 2కి చాలా వేరియేషన్ కనిపించింది. అవునవును. నేను ఫస్ట్ డే చూసినప్పుడు ఓహో! ఈ సీన్ దానికి కనెక్షనా? హ్మ్. ఈ సీన్ దీనికి కనెక్షనా? అవును. అండ్ నెక్స్ట్ చూస్తున్నప్పుడు గూడా నెక్స్ట్ పార్ట్‌కి గూడా ఒక లీడ్ ఇస్తున్నప్పుడు గూడా మళ్ళీ దీంట్లో వాళ్ళు రిపీట్ అవుతారా? అంటే పార్ట్ 3 అనేది టోటల్‌గా ఖురేషి అబ్రామ్ గురించి. సో, చూడాలి ఏంటో. సో, సో నెక్స్ట్ ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ప్రెజెంటా ఆహ్, ఏం రివీల్ చేయకూడదక్క. ఎవరు వద్దని చెప్పేసారు అందరూ. ఏం అయ్యో! బయటికి చెప్పొద్దన్నారు. బయటికి ఆ! చెప్పొద్దన్నారా? సో, పెద్ద పెద్ద మూవీస్ అయితే చేస్తున్నావు. పెద్ద పెద్దవంటే యెస్. పెద్దవున్నాయి. అండ్ ఆల్సో అవి రిలీజ్ అయిన తర్వాత పెద్దగా అయ్యే సినిమాలు గూడా ఉన్నాయి. సో, పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయా? అన్ని మూవీస్ ఉన్నాయి. యెస్. అదే అంటున్నాను. హుహు. మాక్స్ నువ్వు స్టార్టింగే పాన్ ఇండియా మూవీస్ నుంచి హుహు. స్టార్ట్ చేసేసావు ఆ! నీ కెరియర్. ఇంకా డెఫినిట్‌గా ఆ స్కేల్‌లోనే ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా పారలెల్‌గా వేరే మూవీస్ చేసినా కూడా అవును. ఆ మూవీస్ 1, 2 సైన్ చేసి ఉంటాయి. బట్ అప్పుడే నేమ్స్ అవి రివీల్ యాహ్! చేయకూడదు. అవును. అంతే. సో, మొన్న 'మోహన్ లాల్' గారు హ్మ్. మొన్న మీరు దీంట్లో ఆడియో ఫంక్షన్‌లో హ్మ్. మాట్లాడుతున్నప్పుడు తిను చాలా మంచి టాలెంటెడ్. హ్మ్. బట్ తెలుగులో ఇంకా ఇంతకన్నా మంచి నేమ్ రావాలి. ఆ! తనకింత నేమ్ ఇంకా వస్తే బావుంటుంది. తనకంత నేమ్ లేదిక్కడ అని చెప్పేసి ఆయన హ్మ్. మాట్లాడడం జరిగింది. ఆ! సో, ఆయనతో నీ ఫస్ట్ ఎట్లా మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు ఎట్లుండేది? రియాక్షన్ ఎట్లుండేది? ఆయన నిన్ను ఎలా ఐ మీన్ నువ్వు చేస్తావు అని చెప్పేవాళ్ళా? బాండింగ్ ఎలా ఉండేది మీ ఇద్దరికి? ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ అక్క. హ్మ్. వాళ్ళు ఎప్పుడూ దీనికింత నేమ్ లేదని ఎప్పుడు అనలే. మీరు హ్మ్. స్పీచ్ చూసుకోండి ఆయన ఎప్పుడు అనలే. ఆ మాట వాళ్ళు బయటికనలే. ఆయనేమన్నారంటే రూటింగ్ ఫర్ హిమ్. ఇక్కడ పెద్ద స్టార్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ పెద్ద స్టార్ అంటే అవ్వకపోతే నేను డిసప్పాయింట్ అవుతా అని పృథ్వీ సార్ అన్నారు. అంటే యెస్. యెస్. అవ్వాలని ఆయన కోరుకుంటున్నట్టు అన్నారు గానీ, నీకు కావాల్సినంత నేమ్ లేదన్న మాటే అనలేదు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు ఇక్కడ కూడా. ఇంకా కొంచెం లేదు. ఆయన మేమనుకున్నది ఏమన్నాడంటే పెద్దయిన తర్వాత ఇప్పుడు హీరో అయిన తర్వాత హీరోగా పెద్ద స్టార్ అవ్వాలి. హ్మ్. ఐయామ్ రూటింగ్ ఫర్ యూ అన్నట్టు అన్నారు గానీ, ఓకే. నీకిప్పుడున్న దాంట్లో నీకున్న టాలెంట్‌కి నీకు చాలా తక్కువ నేమ్ ఉంది అన్న వర్డ్ అసలు ఆ సెన్స్‌లో ఏది మాట్లాడలేదు వాళ్ళిద్దరు ఎవరు. ఓకే. యాహ్! సో, యాహ్! మీరు పెద్ద యాక్టర్ అవ్వాలి ఫర్దర్‌గా అని. ఆ! అవ్వాలి ఇక్కడ అన్నట్టు ఆయన ఆయన కోరుకుంటున్నట్టు జెప్పారు.
సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చి ఈవెంట్ పెడుతున్నారు అంటే కో డైరెక్టర్ గారికి మెసేజ్ చేశా. సార్ ఏంటి సార్ మరి అంటే, నీకు ఆగు ఒక నిమిషం అనేసి వాయిస్ నోట్ ఒకటి పంపించారు. మలయాళంలో ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ గారి తను ఖచ్చితంగా రావాలి ఈవెంట్‌కి. తను ఖచ్చితంగా రావాలని నేను చెప్పానని తనకు చెప్పు అని మలయాళంలో చెప్పారు. అది నాకు ఫార్వర్డ్ చేశారు. సో, సరే సార్ ఖచ్చితంగా వస్తుంది. దీనికంటే ఏం కావాలి మనకి, ఆయన మరీ పిలుస్తున్నారంటే, సరే ఎళ్ళాను. మహా అయితే స్పీచ్ తీసేసి దిగి కూర్చుంటాం అంటే, ఎళ్ళాను, స్పీచ్ ఇచ్చాను, చైర్‌లేస్తున్నారు. ఇదేంది నాకు చైర్ ఏసారనుకున్నాను. కూర్చోబెట్టారు. 'దిల్ రాజు' గారున్నారు, ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, 'మోహన్ లాల్' గారు లెజెండ్, అక్కడ 'పృథ్వీ' గారు, ఇంకా ఎవరు లేరు. మళ్ళీ డీఓపీ గారు, నేను. ఇదేంట్రా బాబు నన్ను కూర్చోబెట్టారంటే ఎక్స్‌పెక్ట్ చేయం కదా! అంత పెద్ద వాళ్ళతో మనల్ని కూర్చోబెడతారని. అదొకటి. మళ్ళా ఆ 'పృథ్వీ' సార్ ఆయన స్పీచ్ చెప్తూ ఫ్లోలో ఆగి నా కోసం ఇంత టైం కేటాయించి, ఒక బ్యాక్ స్టోరీ చెప్పి, తిన కోసం ఐయామ్ రూటింగ్ ఫర్ హిమ్ అన్నట్టు చెప్పి, ఆ తర్వాత 'మోహన్ లాల్' గారు కూడా చాలా చెప్తూ, దిస్ బాయ్ క్రియేటెడ్ ఎ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ అనడం గాని, సో అదసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆ తర్వాత కట్ చేస్తే ఏంటంటే, సుమ అక్కతో ఒక ఇంటర్వ్యూ. నేను ఎందుకో రమ్మన్నారు వాళ్ళున్న హోటల్‌కి. ఎందుకో తెలీదు. సరే అనేసి ఎళ్ళా. అంటే ఆఫ్టర్ ఇది గదా! ఏమైనా చిన్న మీటింగ్ కైండ్ ఆఫ్ ఉంటదేమో అనేసి ఎళ్తే, పీఆర్ టీమ్ వచ్చి రెడీ అన్నారు. దేనికన్నా రెడీ అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందన్నారు. నా ఒక్కడికేమో అనుకోని ఎళ్ళా. ఎళ్తే అక్కడ 3 చైర్‌లేసున్నారు మళ్ళీ. పృథ్వీ గారు, నేను, మోహన్ లాల్ గారు. ఇదేంట్రా బాబు! ఆళ్ళకి సమానంగా నన్ను పెట్టారేంట్రా? అంటే వాళ్ళలా చూస్తున్నారు. అసలు ఈగోనే లేదు వాళ్ళకి. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మన పక్కనొచ్చి మనతో పాటు కూర్చొని ఇంటర్వ్యూ ఇయ్యడమేనా అన్నట్టే అసలు ఆళ్ళ థాటే లేదు. సో, అలాంటి ఒక క్రేజీ మూమెంట్ అసలు.